అనేది అందరికీ తెలియాలి. అందరికీ కూడా భగవంతుడు అంటే ఇష్టం. ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుస్తూనే ఉంటాం అందరూ. అని ఆ భగవంతుణ్ణి నిజమైన ప్రేమతో, అంటే ఆయన కూడా మనకి అంత ప్రేమ ఇవ్వగలుగుతాడా అన్నది మాతాజీ దగ్గరికి వెళ్ళాక మాకు తెలిసింది. అదే ప్రేమతత్వం అందరికీ కూడా అందాలని చెప్పి ప్రతి ఊర్లోని, ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనే మేము చేసామని, పోలవరంలో జరుగుతాయని, కేసులకు ఇవన్నీ చోట్ల చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కనకారావు గారు, శ్రీని అందరూ ఆహ్వానించిన మేరకు ఇక్కడికి వచ్చాము. ఆ ప్రేమతత్వం ఏదైతే ఉందో, భగవంతుడు అంటే ప్రేమే కదండి. ఆ ప్రేమను అందరూ కూడా తెలుసుకోవాలంటే ఎవరొకరి ద్వారా తెలుసుకోవాలి. అది గురువు ద్వారా తెలుసుకుంటే మనకు తొందరగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకని ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. మాతాజీ ఓంకారం మీద రీసెర్చ్ చేశారండి. అంటే ఓంకారం ప్రణవం ఏదైతే ఉందో దానితో ఎంతోమంది మానసికంగా ఆరోగ్యంగా లేని వాళ్ళకి, శారీరకంగా బాగోలేని అందరికీ కూడా ఆవిడ యొక్క ఓంకారంతో చాలా స్వాంతన చేకూర్చి వాళ్ళు తిరిగి వాళ్ళ జీవితాన్ని చక్కగా హ్యాపీగా సంతోషంగా లీడ్ చేసేలాగా తయారు చేశారు మమ్మల్ని కూడా. ఎంతోమంది ఆశ్రమానికి వస్తారండి. కాకినాడ దగ్గరలో కపోవర్ అనే విలేజ్లో ప్రణవాశ్రమం స్థాపించి చాలా చక్కటి ప్రకృతి మధ్యలో చాలా అందంగా ఉంటుందండి ఆశ్రమంతో కూడా. మీరు అందరూ కూడా అక్కడికి వస్తే, అంటే మనం రోజు బిజీ షెడ్యూల్లో మన పనులు మనం చేసుకుంటూ మనకు తెలియదు నిజంగా ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుందని. అలా ఆ ప్లేస్ని తయారు చేశారు. మీరు రేపు నవంబర్ 14 మా కార్యక్రమం ఉంటుందండి. జ్యోతి వెలిగించి మాకు 4 సంవత్సరాలు అవుతుంది ఆశ్రమంలో. అంటే కంటిన్యూస్గా అక్కడ జ్యోతిగా వెలుగుతుంది. దానికి నైట్ అంతా కూడా మాతాజీ ధ్యానం చేస్తారండి. ధ్యాన జ్యోతి అని అంటారు. అది 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మాతాజీ చెప్పేది ఏదైతే ఉందో, అంటే దీపమ్మ లేకపోతే ప్రతిరోజు కూడా మాకు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ వెళ్తూ ఉంటుంది. మీకు ఈరోజు మాతాజీ చెప్పేది మీరు అందరూ కూడా తీసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్తే మీరు ఆ భగవంతుని యొక్క ప్రేమలు అందరూ తరించాలని కోరుకుంటూ మాతాజీకి ఇస్తున్నాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శ్రీ గురుభ్యో నమః. మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషము. ఈ గ్రామం ఇదే మొదటిసారి రావడము. అయితే ఈరోజు మీ అందరినీ ఇలా కలుసుకునే అదృష్టము కనకారావు గారి రూపంలో నాకు వచ్చింది. ఈ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు ఇవన్నీ తెలుసు నాకు. అయితే ప్రజలందరికీ అందరినీ ఒక సమూహపరిచి వాళ్ళందరికీ తప్పనిసరిగా భక్తి, మంచి విషయాలు తెలియజేయడము, జీవన విధానము, వీటన్నింటిలో అందరూ కనకారావు గారితో, శ్రీనివాసరావు గారితో అందరితో కలిసి, రాజుగారితో అందరూ కలిసి వీళ్ళందరూ చేసే కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనడం అదృష్టము.